హాయ్ పిల్లలు! ఈరోజు మనం పంచతంత్రంలోని ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఒక ముద్దైన తాబేలు, రెండు అందమైన హంసలు మరియు ఒక చిన్న తప్పు. ఒక్క మాటతో జీవితం ఎలా మారిపోతుందో ఈ కథ చెబుతుంది. చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఒక అందమైన చెరువులో తరుణ్ అనే తాబేలుండేది. తరుణ్ చాలా మంచివాడు. అతనికి హంసిని మరియు హంసరాజు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడేవారు. చెరువు ఒడ్డున కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఒక సంవత్సరం తీవ్ర ఎండలు పడ్డాయి. రోజులు గడిచే కొద్దీ చెరువులోని నీరు తగ్గసాగింది. చేపలు ఆందోళన చెందాయి. కప్పలు కొత్త చోట్లకు వెళ్ళిపోయాయి. తరుణ్ చాలా భయపడ్డాడు. ఈ చెరువు పూర్తిగా ఎండిపోతే నేనెలా బ్రతుకుతాను అని బాధపడ్డాడు. అది చూసిన హంసిని మృదువుగా చెప్పింది, స్నేహితుడా, ఆందోళన పడకు, మేము నీకు సహాయం చేస్తాము. హంసరాజన్నాడు, దూరంగా ఒక పెద్ద సరస్సుంది. అక్కడ ఎప్పుడూ నీరుంటుంది. తరుణ్ ఆశతో అడిగాడు, అక్కడికి నేనెలా వెళ్తాను? హంసరాజు ఒక కర్ర తీసుకొచ్చాడు. ఈ కర్రను మేమిద్దరం రెండు చివర్లలో పట్టుకుంటాము. నువ్వు మధ్యలో నోటితో గట్టిగా పట్టుకో. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఎంత జరిగినా నోరు తెరవకూడదు. తరుణ్ తల ఊపాడు. నేను తప్పకుండా మౌనంగా ఉంటాను అన్నాడు. మరుసటి ఉదయం ముగ్గురు ప్రయాణం ప్రారంభించారు. హంసిని మరియు హంసరాజు కర్రను పట్టుకున్నారు. తరుణ్ మధ్యలో గట్టిగా కర్రను కరచి పట్టుకున్నాడు. అలా ముగ్గురు ఆకాశంలోకి ఎగిరారు. కింద అడవులు, నదులు, పచ్చని పొలాలు కనిపించాయి. తరుణ్ చాలా ఆనందపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత వారొక గ్రామం మీదుగా వెళ్లారు. కింద ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో పైకి చూశారు. అరే, చూడండి, తాబేలు ఎగురుతోంది అని అరిచారు. కొంతమంది నవ్వారు, కొంతమంది చప్పట్లు కొట్టారు. తరుణ్ గర్వంతో నిండిపోయాడు. వాళ్లకిది నా ఆలోచన అని చెప్పాలి అని అనుకున్నాడు. హంసల హెచ్చరిక గుర్తొచ్చింది. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. కాని మరికొందరు నవ్వుతూ మాట్లాడుతుండగా అతనికి కోపమొచ్చింది. ఇది నా స్నేహితుల తెలివైన ఉపాయం అని చెప్పడానికి నోరు తెరిచాడు. అంతే, కర్ర అతని నోట్లోంచి జారిపోయింది. తరుణ్ కింద పడిపోయాడు. అదృష్టవశాత్తు కింద మృదువైన గడ్డి ఉండటంతో అతనికి పెద్దగా గాయాలు కాలేదు. హంసిని మరియు హంసరాజు వెంటనే కిందకొచ్చారు. హంసిని ప్రేమగా చెప్పింది, మేము ముందే చెప్పాం కదా. హంసరాజన్నాడు, సరైన సమయంలో మౌనం పాటించడం చాలా ముఖ్యం. తరుణ్ తల వంచి అన్నాడు, నా తప్పు నాకర్థమైంది. ఇకపై అవసరం లేని సమయంలో మాట్లాడను. హంసలు చిరునవ్వు చిందించాయి. మళ్లీ కర్రను సిద్ధం చేశారు. ఈసారి తరుణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ముగ్గురు కొత్త పెద్ద సరస్సుకు చేరుకున్నారు. అక్కడ స్వచ్ఛమైన నీరు, అందమైన తామర పువ్వులు, చల్లని గాలి ఉన్నాయి. తరుణ్ ఎంతో సంతోషించాడు. నా నిజమైన సంపద మీలాంటి స్నేహితులే అన్నాడు. ఆ రోజు నుండి తరుణ్, హంసిని, హంసరాజు ముగ్గురు సంతోషంగా జీవించారు. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పింది? అనవసరంగా మాట్లాడితే సమస్యలు వస్తాయి. సరైన సమయంలో మౌనం పాటిస్తే మనం కష్టాల నుంచి బయటపడగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పంచతంత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.